హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, నేను ఇప్పుడు చైనాలో వన్ ఆఫ్ ద కోల్డెస్ట్ సిటీలో ఉన్నాను, దాలియాన్. అండ్ మీరు ఎవరైనా కానీ మొదటి వీడియో మిస్ అయినట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మొదటి వీడియో చూడండి. అండ్ టెంపరేచర్ స్టిల్ ద సేమ్, -13 degrees, -14 degrees. ఎస్టర్డే నైట్ అయితే -16 వరకు కూడా వెళ్ళింది టెంపరేచరు. సర్ప్రైజింగ్ ఏంటంటే ఇంత చలి పడినప్పటికి కూడా ఇక్కడ స్నోఫాల్ అనేది చాలా తక్కువ. లాస్ట్ వీక్ ఉన్నదంట స్నోఫాల్, బట్ ఈ వీక్లోనే అస్సలు లేదు. దట్స్ సంథింగ్ స్ట్రేంజ్ బికాస్ ఆఫ్ సీ ఓషన్ కనెక్టెడ్ కదా, అందుకే హ్యూమిడిటీ వల్ల స్నోఫాల్ చాలా తక్కువ ఉంటుందంట ఇక్కడ. బట్ ఎనీవేస్, వాట్ ఎవర్ ద కోల్డ్ అండ్ ద టెంపరేచర్, పీపుల్ స్టిల్ ఆన్ ద స్ట్రీట్స్. ఎటువైపు చూసినా కలర్ఫుల్ ఎన్వైర్న్మెంట్, బ్రైట్నెస్. ఇంకా ఇప్పుడు చైనీస్ న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు వీళ్ళు డెకరేషన్స్ తోటి. ఇది చూడండి, ఈ ప్లేస్ని జింగాయ్ స్క్వేర్ అని పిలుస్తారు. వన్ ఆఫ్ ద టాప్ రేటెడ్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ దాలియాన్. సెంటర్కి కానీ వెళ్ళి చూసామనంటే మోస్ట్లీ 4 డైరెక్షన్స్ కవర్ అవుతాయంట, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. అండ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ అట్రాక్షన్స్ ఇన్సైడ్ అని చెప్పారు. ఎక్స్ప్లోర్ అవుదాం పదండి. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంత చలిలో కూడా ఇంత మంచి లైట్స్, అట్రాక్షన్, అండ్ పీపుల్ ఆర్ ఎవ్రీవేర్. సూపర్. ఐ థింక్ ఇక్కడున్న పీపుల్ ఏమొచ్చి వెరీ యూస్ టు అనమాట ఈ క్లైమేట్కి. దట్స్ వై ఐ థింక్ ది డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. మన లాంటి వాళ్ళకి అయితే వితౌట్ గ్లవ్స్ అండ్ వితౌట్ జాకెట్ ఐ థింక్ ఇట్స్ రియలీ టఫ్. నా బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు, బ్యూటిఫుల్ క్యాసల్ టైప్ విలా ఉంది. సో బ్యూటిఫుల్. ఈ దాలియాన్ లొకేషన్లో టెంపరేచర్ ఇప్పుడు -13 ఉంది. అండ్ ఈ లొకేషన్ చాలా ఫేమస్ ఫర్ హెవీ మషినరీస్, ఎక్విప్మెంట్స్ తయారు చేయడం. అని ఇక్కడ నుంచే మోస్ట్లీ అదర్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి మైనింగ్ బిజినెస్తో రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ తయారవుతాయి. ఇంత చలిలో ఇక్కడ ఉన్న వెల్ మేనేజ్డ్. అది చూడండి, ఈ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ పేరు ఏమొచ్చి జింగాయ్ స్క్వేర్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. సో కలర్ఫుల్. లెఫ్ట్ సైడ్ కార్నర్ కనెక్టెడ్ టు హెవీ ఎక్విప్మెంట్స్, మషినరీస్, ప్లాంట్, పోర్ట్ అండ్ ఆల్ దిస్ స్టఫ్ అనమాట. ఇంకొక సైడ్ ఏమొచ్చి ఐటీ స్పేస్, ఐటీ పార్క్, డిజిటల్ టెక్నాలజీ ప్లేస్ ఉన్నది. అండ్ దిస్ ఈజ్ అ రూట్ ఫర్ పీపుల్ ఫర్ మెయిన్ ల్యాండ్ టు ద డౌన్ టౌన్. ఇది చూడండి, పిల్లల కోసం కూడా చిన్న అమ్యూజ్మెంట్ పార్క్ లాగా పెట్టారు ఇక్కడ. ఈ చలిలో కూడా వాళ్ళు వచ్చి ఈ రైడ్స్ని ఎక్స్ప్లోర్ అవ్వడం అంటే చాలా గ్రేట్. సూపర్. ఇటు చూడండి, బోత్ ద సైడ్స్ కనెక్టెడ్ టు హ్యాంగింగ్ బ్రిడ్జ్. అటువైపు చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ థింక్ ఆల్ ఆర్ బిగ్ రెస్టారెంట్స్, విల్లాస్ అండ్ హోటల్స్ అన్నమాట. అండ్ వెరీ వెల్ ప్లాన్డ్ అండ్ మెయింటైన్డ్. ఎక్కడ చూసినా సరే మీకు క్లీన్గా ఉంటుంది ఆ ప్లేస్ తప్ప ఎక్కడ రబీష్ అనేది మీకు కనబడదు. పీపుల్ కూడా చాలా మేనర్డ్గా బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ. దీని పేరేమొచ్చి షెల్ మ్యూజియం. ఐ థింక్ 5 o'clockకి క్లోజ్ చేసేస్తారు ఇవన్నీ బికాస్ ఆఫ్ కోల్డ్ వెదర్. నైట్ టైం ఎంట్రీ లేదు లోపలికి. అయ్య బాబోయ్, చాలా చల్లగా ఉందండి ఇక్కడ. విండ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఈరోజు. ఇప్పుడు నేను ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీదకి వచ్చాను. ఇక్కడ నుంచి వ్యూ కవర్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. నాకు తెలిసి ఇప్పటి వరకు తెలుగులోని ఎవరు ఈ సిటీని మాత్రం కవర్ చేయలేదు అనుకుంటాను, ఎందుకంటే నేను ఏ వీడియోస్ చూడలేదు ఈ సిటీని కవర్ చేస్తుండగా. మేబీ ఐ థింక్ మీకు కూడా ఇది కొత్త ఎక్స్పీరియన్స్ ఈ లొకేషన్. ఆ రైడ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మాత్రం గ్రేట్ అండి, చేతులకి దండం పెట్టాలి వాళ్ళకి.
సడన్గా ఇది నా అబ్జర్వేషన్లోకి వచ్చింది. ఇది ఒక విల్లా తాలూకా ఎంట్రన్స్ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంట్రన్సే వాళ్ళు డిజైన్ చేశారు. లాఫ్టింగ్ ఎంత బాగుంటుందో. అటువైపు ఏదో షో జరుగుతుందండి లైట్స్ది. సెంటర్లోకి వెళ్ళి చూద్దాం పదండి. వావ్, చూడండి లైట్ షో, సూపర్. కంప్లీట్గా 360 డిగ్రీస్లో జరుగుతుంది ఈ షో. ఈ జింగాయ్ స్క్వేర్ ఇప్పుడు అయ్యిందండి. మీకు కొంచెం రోడ్లు కూడా చూపిస్తాను. సిటీ అంతా నాకు కలర్ఫుల్గా లైట్స్తో డెకరేట్ చేసి పెట్టారు. చైనీస్ న్యూ ఇయర్ ఒకటి వస్తుంది వాళ్ళది ఫిబ్రవరిలోని. దానికోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఇది ఒలింపియా 66 మాల్ అండి. బయట నుంచి చూడండి డస్ట్ పట్టేసి ఎలాగుందో. లోపలికి వెళ్ళిన తర్వాత దీని తాలూకా యాక్చువల్ రూపం చూపిస్తాను. మీరే చూడండి అవుట్ సైడ్ ఇన్సైడ్ డిఫరెన్స్. లోపలంతా ఒక స్వర్గానికి తక్కువ లేదు. వావ్, చాలా పెద్దదండి ఈ మాల్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్స్ ఇన్ దాలియన్ సిటీ అని చెప్పారు, అందుకే విజిట్ అయ్యాను ఇక్కడ. ఇక్కడ చూడండి చాలామంది ఫేవరెట్ యాపిల్ స్టోర్. మీ అందరికీ తెలుసు ఐఫోన్స్ అన్న యాపిల్ ప్రొడక్ట్స్ అన్న చాలామందికి పిచ్చి. బట్ పర్టికులర్లీ ఇన్ చైనా దీస్ పీపుల్ ఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఆండ్రాయిడ్ డివైసెస్. అదేంటో తెలియదు, బట్ స్టిల్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ఆండ్రాయిడ్ అన్నమాట. యాజ్ పర్ చైనీస్ ట్రెడిషన్ అండ్ క్యాలెండర్ దిస్ ఇయర్ ఏమొచ్చి వాళ్ళ యానిమల్ హార్స్, అందుకే ఆ రకంగా ఆ హార్స్ని డెకరేట్ చేశారు. ఇక్కడ వీళ్ళకి బ్రాండ్ ఐటమ్స్ కూడా చాలా చవకగా దొరుకుతుంది. అందుకే బ్రాండ్స్ ప్రిఫర్ చేస్తారు, నాన్ బ్రాండ్స్ కూడా ప్రిఫర్ చేస్తారు. మోస్ట్లీ యూ కెన్ సీ ఎవ్రీ టైప్ ఆఫ్ బ్రాండ్స్ హియర్ అన్నమాట. వాళ్ళకి ఇది అది అని సంబంధం లేదు. ఏదైతే వాళ్ళకి రీజనబుల్గా ఉంటుందో వాటిని ప్రిఫర్ చేస్తారు. ఈ ప్లేస్ పేరు మ్యూజికల్ స్ట్రీట్. ఈవినింగ్ అండ్ నైట్ టైం మ్యూజికల్ పర్ఫార్మెన్సెస్ జరుగుతాయి. లోకల్ వచ్చేసి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు ఆ పర్ఫార్మెన్సెస్. ఈ బిల్డింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. టోటలీ 118 ఫ్లోర్స్ అన్నమాట. ఈ ఏరియాలో ఇదే వన్ ఆఫ్ ద టాలెస్ట్ బిల్డింగ్ అని చెప్పారు. ఇప్పుడు మనం ఉన్నాము విక్టరీ స్క్వేర్. ఇది వన్ ఆఫ్ ద మెమోరియల్ ప్లేస్ అని వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చెప్పాడు. ఎక్కడ చూసినా మీకు చైనీస్ న్యూ ఇయర్ డెకరేషన్స్ అండి. ఇప్పుడే మాకు ఒక ఇండియన్ రెస్టారెంట్ కనబడింది, అక్కడికే వెళ్తున్నాం. చైనాలోని ఇండియన్ రెస్టారెంట్ అండ్ ఇండియన్ సాంగ్స్ చాలా గ్రేట్ కదండి. ఇప్పటికీ నేను ఈ వీడియోని ఎండ్ చేస్తూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ అండి.